కట్టిన 2 నెలలకే కొట్టుకుపోయిన చెక్ డ్యాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డంకుల మండలం గుడిబండ పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోయిన వైనం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నాసిరకమైన పనులు చేయటం వల్లనే కట్టిన 2 నెలల్లోనే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని, దీనివల్ల తమ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ పైప్ లైన్ కొట్టుకుపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమని ఆదుకోవాలని, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పై చెక్ డ్యాం ను పరిశీలించిన అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలు కూడా కాలేదు వేసి చెక్ డ్యాం వేసి, దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి. మా పొలం 3 ఎకరాల పొలం పంటతో సహిత మొత్తం పోయింది. ఎమ్మెల్యే గారు దాని వలన ఎత్తనే చేయాలి. అయితే మా మామ పొలం మీద ఉంది, ఆ చెక్ డ్యాం పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా చుట్టూ పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే, గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. ఇది తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. 3 తెగిన కాడికైతే 3 ఎకరాలు పోయింది. ఈ ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే. వాళ్ళు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఇది నార్మల్ పోసేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు, సగం వేసిండ్రు వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిండ్రు, ఈ తెగడం జరిగింది, పోయినాయి. ఈ కాంట్రాక్టు ఈ అడ్డాకుల దశరథ రెడ్డి అంట. అయితే స్తంభాలు, ట్రాన్స్ఫారాలు, మోటార్లు అన్నీ పోయినాయి. ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది. ఇది ఇంకేముండదు, మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏముండవు, మొత్తం పోతుంది.